పార్వతీపురం పట్టణం పన్నుల వసూళ్లలో ఉత్తరాంధ్రలో 3వ స్థానంలో నిలిచిందని పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు అవగాహనతో ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పార్వతీపురం పట్టణం పన్నుల వసూళ్లలో ప్రగతి సాధించినట్లు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మన్యం జిల్లా కేంద్రంలోని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ కమిషనర్గా తనను నియమించిన అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొండి బకాయిలపై దృష్టి సారించడం జరిగిందన్నారు. నేరుగా తానే స్వయంగా సిబ్బందితో వెళ్లి ప్రశాంతకరమైన వాతావరణంలో పన్నులు వసూలు చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తరాంధ్రలో 3వ స్థానంలో నిలువగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా పన్నుల వసూలు జాబితాలో పార్వతీపురం మున్సిపాలిటీ 3వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు అవగాహనతో ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటికే సిబ్బంది పన్ను వసూళ్లకు సంబంధించిన విధుల్లో ఉన్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 50% వడ్డీ రాయితీ స్పెషల్ డ్రైవ్ను బకాయిదారులు తప్పకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు మరియు వ్యాపార లైసెన్సుల పన్నుల గురించి వసూలు విషయమై సంబంధిత రెవెన్యూ సిబ్బంది, ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారి వారి సహకారంతో మరి మార్చి 31 వరకు దాదాపు 4 కోట్ల పైబడి వసూలు చేయడం జరిగింది. మన జిల్లాలో మనం 3వ స్థానంలో 81.76% వసూళ్లతో 3వ స్థానంలో ఉన్నాము. సిబ్బంది చాలా శ్రమించారు. వ్యాపారులు, ప్రజలు కూడాను 81% దాదాపు వాళ్ళ పన్నులు చెల్లించారు. మార్చి 26 నుండి మార్చి 31 వరకు 6 రోజులు 50% వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అప్పుడు కూడాను కొంతమంది మొండి బకాయిదారులు వారి ఆస్తి పన్ను 50% వడ్డీ రాయితీతో చెల్లించారు. నేను మా రెవెన్యూ సిబ్బంది కూడా అనేక మొండి బకాయిదారుల్ని వ్యక్తిగతంగా కలిసి వారికి ఆ వడ్డీ రాయితీ గురించి వివరించి వారి దగ్గర నుంచి మేము ఆ పన్ను వసూలు చేయడం జరిగింది.